కార్మికులకు ఉపయోగపడే చట్టాలను మారుస్తూ వస్తున్నాడు. అదేవిధంగా దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాంట్రాక్టీకరణ వైపు తీసుకుపోవడం కోసం కుట్రలు పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అని వాళ్ళకు తోడ్పడుతూ వాళ్ళకి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను హస్తగతం కోసం కుట్రలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పూణేలో ఛత్రపతి శివాజీ ఏదైతే గులాంగిరికి వ్యతిరేకంగా గులాంగిరి చేసిన వాళ్ళని ఎట్లయితే అంతం అందించిండో అదేవిధంగా ఇవాళ మన సిపిఎంఎల్ కావచ్చు, ఐఎఫ్యు కార్మిక వర్గ పోరాటాల ద్వారా వాటన్నింటినీ కూడా మనం తొలగించగలుగుతామనేది ఇవాళ మన ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. అది కేవలంగా మన ఐఎఫ్టియు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, అదేవిధంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిపిఎంఎల్ నో డెమోక్రసీ నాయకత్వాన్ని ఇవాళ భారతదేశంలో ఈ మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఇది విజయవంతమవుతుంది మన పార్టీ ద్వారానే అనేది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతు చట్టాలు మారుస్తూ ఉన్నాడు, కార్మిక చట్టాలు మారుస్తూ ఉన్నాడు. వాటన్నిటికీ పోరాడవలసింది ఐఎఫ్టీ ఒకటి. అదేవిధంగా ఐఎఫ్టీ వెనుక ఉన్నటువంటి సిపిఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ ఒకటే అనేది ఇవాళ మన అశోక్ గారు చెప్పడం అనేది జరిగింది. అది ఈ ఉపన్యాసం ఇచ్చినందుకు, ఈ బహిరంగ సభకు వచ్చి ఇది విజయవంతం కోసం మీరు మాట్లాడినందుకు అశోక్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు అరుణోదయ వాళ్ళతో పాట పాడవలసిందిగా కోరుతాను.